పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల వేడుని పరవశాల పాల సంగ్రామముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, ఆ అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి విరామం తర్వాత స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సమున్నతమైన మహిమల శృంగార దేవుడి దక్షిణ నాయకత్వ లక్షణాలను దివ్య శృంగార నాయిక వినూత్నంగా విలక్షణంగా ప్రశంసించడాన్ని ప్రస్తుతించడాన్ని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనలో వివరించారు. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు హమీర్ కళ్యాణి రాగంలో అందంగా స్వరపరిస్తే సముచిత రీతిలో ఆలపించడానికి వస్తున్నారు స్వప్న. ఏటికి చేరి నేమితడు, ఏటికి చేరి నేమితడు, నాటించి రతి నన్నేలే, ఏటికి చేరి నేమితడు, నాటించి రతి నన్నేలే,
ఒక్కొక్క చోట తాను పొందిన అనుభవాన్ని అభివ్యక్తం చేయడానికి భాష సరిపోదు. భాష సరిపోకపోవడం అనేటటువంటి ప్రతిబంధకాన్ని అధిగమించి భావావిష్కారం చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. ఈ కీర్తన అటువంటి సందర్భానికి చెందినది. అందుకే అన్నమాచార్యుల వారు పారవస్యంతో అడుగుతున్నాడు ఒక ప్రశ్న. అంటే తాను ఒక అనుభవాన్ని పొందిన తరువాత భగవంతుని యొక్క సౌలభ్యాన్ని కారుణ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటే, ఏటికి చేరినేమితడు నాటించి రతి నన్నేలే. అసలు ఈయన నా కోసం రావడం ఏమిటి, ఆయన నాతో రతి సల్పడం ఏమిటి? రతి అంటే అనుభవము అని తీసుకోవాలి అర్థాన్ని. ఆయన వచ్చి నాకు ఆయనని పొందానన్న అనుభవాన్ని మిగల్చడం ఏమిటి? అసలు జీవుడు కదా బ్రహ్మాన్ని పొందడానికి సాధన చేస్తాడు. ఆయన నన్ను పొందాడే, నాకే యోగ్యత ఉందని పోనీ అక్కడతో ఊరుకుంటే గొడవ వదిలిపోతుంది. ప్రతిరోజు నాకు కబుర్లు చేయడమా, నన్ను పిలిపించడమా, నాకు కానుకలు ఇవ్వడమా, నాకు సుగంధ ద్రవ్యాలు పుయ్యడమా, నన్ను సంతోష పెట్టడమా, ఆఖరికి చెమట పట్టిన చిక్కిళ్లతో తాను నిలబడ్డా. చెమట ఆయనది, ఫలితం నాదీనా? అందులో ఎంత కారుణ్యాన్ని ప్రశ్నించాడు. బాహ్యంలో శృంగార సంకీర్తన, ఇందులో ఒక గొప్ప రహస్యం ఉందమ్మా. ఇది చెప్పకనే ఒక స్థాయిని చెప్తుంది. ఎందుకని అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చేశారు, చాలా గంభీరమైన శ్లోకం. కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాదరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదతి సతాం రంజనమమి అంటారు. లోకంలో ఎందరో సాధు పురుషులు ఉంటారు. వాళ్ళు గొప్ప సరస్వతీ కటాక్షాన్ని పొందిన వాళ్ళు లోకానికి ఎన్నో విషయాలు చెప్పగలిగిన వాళ్ళు. కానీ అటువంటి సాధు పురుషులలో శ్రేష్ఠులు ఉంటారు. వాళ్ళు వేళ్ల మీద లెక్కించగలిగినంత మంది మాత్రమే ఉంటారు. అరుణతర శృంగార లహరి అన్నారు శంకరాచార్యుల వారు. వాళ్ళని అనుగ్రహించడానికి సరస్వతీదేవి ఎర్రటి రూపాన్ని పొంది 8 చేతులతో వస్తుందట. ఒక్క వాగ్వైభవం ఉన్నవాడైతే శరజ్యోత్స్నా శుద్ధాం శిశియుత జటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయా. ఆవు పాలు, ద్రాక్ష పండు, తేనె ఎంత సారవంతములో అటువంటి వాక్కులు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ వాగ్దేవి అనుగ్రహం చేత వస్తుంది. ఆమె 4 చేతులతో ఉంటుంది. వరముద్ర, అభయముద్ర, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుందని. ఇంకొక 4 చేతులు కూడా ఉండి అందులో అంకుశము, పాశము, బాణము, ధనస్సు, ఇవి 4 కూడా పట్టుకుంటే, అంటే లలితా త్రిపుర సుందరి పట్టుకునేవి 4 కూడా పట్టుకుంటుంది. 8 చేతులతో ఉండి ఎర్రటి రంగులో ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని కొంతమంది సాధు పురుషులు పొందుతున్నారు. వాళ్ళు శ్రేష్ఠులు, వాళ్ళందరితో సమానులు కారు. వాళ్ళు ఏం చేస్తారంటే గభీరాభిర్వాగ్భిర్విదతి సతాం రంజనమమి. వాళ్ళు నాయికా భావన పొందుతారు. వాళ్ళు మామూలుగా ఏదో స్తుతి పాఠాలు అవి ఒక్కటి రాసి వదిలిపెట్టరు. వాళ్ళే అలర్మేల్మంగ అయిపోతారు, వాళ్ళే పద్మావతీదేవి అయిపోతారు. అయిపోయి స్త్రీ స్వరూపాన్ని పొందేస్తారు. పొందేసి వాళ్ళు భగవంతుడితో కూడి ఉన్నటువంటి అనుభవాన్ని పొంది దాన్ని అభివ్యక్తం చేయడానికి తేలిక మార్గం ఏమి అంటే సంగీతం ఒక్కటే. అందుకే అమ్మవారికి దగ్గరగా మొదటి వరుసలో ఎవరుంటారు అంటే కావ్యరచన చేసేవాళ్ళు ఉండరు. ఎవరు ఆలాపన చెయ్యగలరో వాళ్ళు ఉంటారు. కావ్యాలాప వినోదిని, దానికి మార్గం సంగీతం ఒక్కటే. అందుకే అటువంటి వాళ్ళు మాత్రమే నాయికా భావన పొంది పరతత్వాన్ని అనుభవించినటువంటి లక్షణాన్ని చెప్తారు. ఇది నీ గొప్పతనం స్వామి, నేనెంతటి దాన్ని అంటే నాయికా భావన పొందారు అన్నమాచార్యుల వారు. పొంది ఏమీ లేని నాకు అన్నీ నువ్వు ఇచ్చావు, అన్నీ నువ్విచ్చి ఇన్నున్నదానివి నువ్వని నన్ను నువ్వు ఆలింగనం చేసుకుని నీలో కలుపుకుని నీ అనుభవాన్ని నాకు ఇచ్చావు. అంటే బ్రహ్మము యొక్క అనుభూతిని జీవుడు పొందాడు. మాటలు లేని చోట ఇన్ని మాటలు పలికిన అన్నమయ్యకి పాదాభివందనం చేయడం తప్ప మనం ఏం చేయగలం? అంత గొప్ప కీర్తనని అంత గొప్పగా పాడిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను తల్లి. చాలా అద్భుతంగా విశ్లేషించి చెప్పారు గురుగారు. స్వప్న గారు చాలా చక్కగా పాడారు. మీరు పాడుతుంటే నాకు వెంకటేశ్వర స్వామి పాటే గుర్తొచ్చింది. ఇదే రాగంలో
శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేషశైల వాసా శరణం అని భానుమతి గారు పాడిన పాట అది గుర్తొచ్చింది. దానికి సమానంగా మీరు కంపోజ్ చేశారు మధుకర్ గారు, కృతకృత్యుడయ్యారు. అభినందనలు. భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్న వారికి ముక్తి గురించిన ఆలోచనలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నింటినీ ఆ శ్రీహరి ముందుంచటమే ఈ సంకీర్తనలోని విశేషం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వాసురావు గారు శుభపంతు వరాళి రాగంలో స్వరపరిస్తే ఆలపించడానికి వస్తున్నారు నిహాల్. గనుట ఎన్నడు అటు నావశము కాదు హరి నీచేగాని, కటకటాయి ప్రాణి గతి గనుట ఎన్నడు అటు నావశము కాదు హరి నీచేగాని, కటకటాయి ప్రాణి గతి గనుట ఎన్నడు కానివి నేను మానలేగాని, పాపము నేరుగుదు బంధము నేరుగుదు మాపుదా కానివి నేను మానలేగాని, కోపము దుర్గుణమని కొంత కొంత ఎరుగుదు, కొంత ఎరుగుదు తీపులయాసలబడి తిప్పలేగాని, కటకటాయి ప్రాణి గతి గనుట ఎన్నడు అటు నావశముగాదు హరి నీచేగాని, కటకటాయి ప్రాణి గతి గనుట ఎన్నడు చూతును దుఃఖాల వారి చూతును పుట్టేవారి, ఈతల నాకు వెరపు ఇంచుకలేదు, చూతును దుఃఖాల వారి చూతును పుట్టేవారి, ఈతల నాకు వెరపు ఇంచుకలేదు, గాతల నా మనసెల్ల కల్పించినట్లవును, గాతల నా మనసెల్ల కల్పించినట్లవును, చేతనైనా చెప్పినట్టు చేయలేగాని, కటకటాయి ప్రాణి గతి
గతి కనుట ఎన్నడో అటు నా వశము కాదు హరి నీచేగాని కటకటాయి ప్రాణి గతి గనుట ఎన్నడో. కడమగాక నా గురుడు తొల్లే నన్ను శ్రీ వెంకటేశుడ నీ చేతికిచ్చెను. నా వంక కడమగాక నా గురుడు తొల్లే నన్ను శ్రీ వెంకటేశుడ నీ చేతికిచ్చెను. దైవమొక్కడవే నీ దాసాను దాసుడనైతి హరే. దైవమొక్కడవే నీ దాసాను దాసుడనైతి. ఏ విధులనే నెరుగ ఇటు నిన్నే కాని కటకటాయి ప్రాణి గతి కనుట ఎన్నడో అటు నా వశము కాదు హరి నీచేగాని కటకటాయి ప్రాణి గతి కనుట ఎన్నడో హరి. చాలా బాగా అందులో ఉన్న భావాన్ని ఆవిష్కరించారండి. ధన్యవాదాలు. ఎందుచేత అంటే అందులో మమేకమై అన్నమాచార్యుల వారు దేన్ని ప్రతిపాదించారో దాన్ని కేవలం పాటని పాటగా పాడడం కాకుండా ఆ కీర్తన లోపల ఉన్నటువంటి సారాన్ని ఆవిష్కరించేటప్పుడు కంఠం కూడా అలా మారడం, ఆ భావనతో తాదాత్మ్యత చెందడం అత్యంత ప్రధానం. అంటే కీర్తన ప్రారంభమే కటకటా అని మొదలైంది. కటకటా అంటే ఇప్పుడు కాసేపు తప్పు అనిపిస్తుంది, కాసేపు ఉప్పు అనిపిస్తుంది, కాసేపు అది లేకుండా ఎలా బ్రతకడం కుదురుతుందిలే అనిపిస్తుంది, ఇంకా కాసేపు అది లేకుండా ఎవడున్నాళ్లే అనిపిస్తుంది. మొత్తానికి అది తప్పని తెలిసి మాత్రం అది వదిలిపెట్టలేకపోతున్నాను. ఏమిటి ప్రారంధం? అన్నీ చెప్పవలసి వస్తే ఇటువంటి మాట వేస్తారు, కటకటా అని ఆశ్చర్యార్థకం వేశారు. అంటే ఇది ఒకరికి సంబంధించింది కాదు సుమా, ఇది లోక స్వభావం. కాబట్టి ఆయన అంటున్నారు, ప్రాణి అంటే జీవుడు ఉత్తమగతులు పొందకుండా ఎన్నో అవరోధాలు, ఒకటా రెండా, అందులో ఆ బాబాయ్ ఆ కీర్తన చేసేటప్పుడు మహానుభావుడు ఎంత గొప్పగా చేశాడో. పాపము నెరుగుదు, ఆయనకి ఏమి తెలుసుట అంటే అన్నమాచార్యుల వారికి, ఆ మహానుభావుడికి కాదు, మీరు అని అనడం బాగుండదని ఆయన కారుణ్యం, ఆయన లాలిత్యం, ఆయన సౌజన్యం, ఆయన సౌహార్ద్రత అటువంటివి. మీకు ఒక్క మాట చెప్పేస్తా, ఈ కీర్తన సారాంశం అంతా కలిపి ఒక మాట చెప్తా. ఎందుకు చెప్తారంటే, ఒకడు సైనికుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, మంచి యుద్ధం జరుగుతోంది. ఏదో ఆయన ఏనుగు మీద ఉన్నాడు, ఈయన కాలినడకన యుద్ధం చేస్తున్నాడు యుద్ధ భూమిలో. రాజుగారు చటుక్కుని ఏనుగు మించి చూసి అన్నాడు, ఒరే ఇవాళ రాత్రి ఒకసారి నా శిబిరానికి వచ్చి కనపడు అన్నాడు. ఆయన అన్నాడు, రాత్రి మంత్రులు, సామంతులు, దండనాథులు ఇంతమంది ఉంటారు, నన్నెవరు పంపిస్తారన్నాడు. ఆయన వెంటనే తీసి ఓ ఉంగరాన్ని విసిరాడు. నువ్వు నా దగ్గరికి రాకు, ఇది పట్టుకుని నా శిబిరం దగ్గర తిరుగుతుండు, చీకటి పడ్డాక వాళ్ళే నిన్ను ముందు తీసుకొస్తారన్నాడు. ఆయన తీసి చూశాడు, ఇది శత్రురాజు ఉంగరం. అనబోయాడు, బాబోయ్ అనబోయాడు, అది పట్టుకు తిరుగు అన్నాడు. చీకటి పడింది, పెద్ద వరుసలో నిలబడ్డారు అందరూ, రాజుగారిని కలవలసిన వాళ్ళు. మరి యుద్ధం కదా, తేలిగ్గా ఉండదు, తెల్లారితే వెళ్ళిపోవాలి, రాత్రి విశ్రాంతి తీసుకోవాలి ఆయన. ఈలోగా ఈయన ఉంగరం పట్టుకుని కొంచెం చీకట్లో అక్కడ తిరుగుతున్నాడు. రక్షక భటులు చూసి ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అన్నారు. ఆయన ఏం చెప్పలా, ఒళ్ళంతా వెతికారు, శత్రురాజు ఉంగరం దొరికింది. అందరినీ ఆపేసి ముందు ఈయన్ని తీసుకెళ్లారు. మహారాజా శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, ఇతన్ని తీసుకొచ్చా అన్నారు. ఎందుకు పదోన్నతి వస్తుంది ఆ పట్టుకున్నవాడికి. ఆయన అన్నారు, మీరు బయటికి వెళ్ళండి నేను చూస్తానని. ఒరే నా ఉంగరం ఉన్నవాళ్ళు బయట నించున్నారు, శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టే లోపలికి వచ్చావు. ఎవడు తన
లోపములను తెలుసుకుంటాడో, ఎవడు నేను ఇవి గెలవలేకపోతున్నానని తెలుసుకుంటాడో, ఎవడు వీటి బారిన పడి నేను బాధపడుతున్నానని తెలుసుకుంటాడో, వాటిని తాను అధిగమించలేనప్పుడు అది భగవంతుడికి చెప్పుకోవాలి. శత్రురాజు ఉంగరం దగ్గరున్నవాడు తొందరగా రాజదర్శనం చేసినట్టు ఇవి శత్రుగుణములు, నేను పాడైపోతున్నాను అని తెలుసుకున్నవాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది నాకు నా గురువు పెట్టిన భిక్ష, నా గురువు నాకు నేర్పాడు. అందుకే నా వంక కడమగాక నా గురుడు తొల్లె నిన్ను శ్రీవేంకటేశుడా నీ చేతికిచ్చాను. నన్ను నీ చేతికిచ్చాడు. పిల్లనిచ్చిన తర్వాత సరిగ్గా ఏలుకోకపోతే భర్తను దెబ్బలాడతారు. నేను వెళ్ళే మోటార్ సైకిల్ నిండా ధూళి ఉందనుకోండి, ఏమి కోటేశ్వరరావు గారు నీ మీద ఎక్కి వెడుతుంటారు, బుద్ధిహీనురాలా, నువ్వు తలస్నానం చేసి శుభ్రంగా ఉండద్దా, వాటర్ సర్వీసింగ్కి వెళ్ళొద్దా అని అడుగుతారా? నన్ను అడుగుతారు. ఎంత ప్రవచనాలు కడితే మాత్రం ఏంటండి ఆ మోటార్ సైకిల్ అంత దుమ్ము, తుడుచుకోవద్దా అంటారా? అనరా? ఇక పైన నన్ను దిద్దడం నీ వంతు. నేను ఇలాగే పాడైపోతే ఆ నింద నీకే వస్తుంది. అందుకే ఇప్పుడు ఏమవుతున్నాను, నీ దాసాన దాసుడనైతిని, నీకు దాసుణ్ణి కాదు, నీ దాసులకు దాసుణ్ణి అవుతున్నా. భాగవతుల చెయ్యి పట్టుకుని నీ మార్గంలోకి వస్తా, నన్ను నువ్వు దిద్దుకోవా, నీకు అప్రతిష్ట. ఏం చేసుకుంటావో చేసుకో. ఏమి కీర్తన, ఏమి తెగింపు, ఏమి అద్భుతం. అన్నమయ్య పాటకి కాకపోతే దేనికి పట్టాభిషేకం చేస్తారు? ఇంత గొప్ప శీర్షిక పెట్టి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తూ ఇటువంటి వజ్రాలను ఎంచుకొని ప్రజలకు అందిస్తూ, దాని భావన సౌకుమార్యాన్ని అందిస్తూ, ప్రజలకి ధర్మ మార్గాన్ని అందిస్తున్న ఈ కార్యక్రమానికి శిరసు ఉంచి నమస్కరిస్తూ, అంత ఆర్తితో ఆవిష్కరించిన మీకు నా శుభాభినందనలను. వాసురావు గారు, దీపం రాత్రులు వెలిగించాలి, ఎండలో పగలు వెలిగిస్తే అది కనపడదు సరిగదా, అది అక్కడ ఉన్నట్టే తెలియదు. అట్లాగా గురువు గారి ప్రవచించిన తర్వాత, విశ్లేషించిన తర్వాత నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చక్కగా చేశారు, చక్కగా పాడారు నిహాల్ గారు. కృతకృతులయ్యారు. అహరహం విరహవేదనను అనుభవిస్తున్నటువంటి నాయిక తాను ఎదుర్కొన్న చిత్ర విచిత్ర పరిస్థితుల్ని వెల్లడించటమే ఇప్పుడు మనం వినబోయే శృంగార సంకీర్తనలోని తాత్పర్యం. ఆ పరిస్థితులకు పరిష్కారం శ్రీ వెంకట విభుడి సన్నిధేనని స్పష్టం చేస్తోంది ఈ సంకీర్తన. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోస్య భట్ల సూర్యరాగంలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనను ఆలపించడానికి వస్తున్నారు హరిణి. సేయగవచ్చునే కాలమే త్రోవ ఆమెది దైవగతులటుగాకపోదు. ఏమి సేయగవచ్చునే కాలమే త్రోవ ఆమెది దైవగతులటుగాకపోదు, అటుగాకపోదు. కరవునని లలితాంగి పనుగుచునుగుచగిరుల పాలాయను. కనుమాయనెన్నడిమి కరవునని లలితాంగి పనుగుచునుగుచగిరుల పాలాయను. కనలిలోని దొంగల చేత మోటుబడి ఉనరగట్టిన చీరయును శిథిలమాయా. కనలిలోని దొంగల చేత మోటుబడి ఉనరగట్టిన
పెద చీకటిని చెలియ బడలి వదనము వంచబాలాయను పెడమరలి నుదురుము పెద చీకటిని చెలియ బడలి వదనము వంచబాలాయను విడద కన్నుల చూపు వేడుకల వగలెల్ల నడవిహితమైన చిత్తంబు వగతాయ విడద కన్నుల చూపు వేడుకల వగలెల్ల నడవిహితమైన చిత్తంబు వగతాయ వగతాయ. అరుదైన పరవశంబను అడవిలో దగిలి పరిమళపు జమటనది పాలాయను అరుదైన పరవశంబను అడవిలో దగిలి పరిమళపు జమటనది పాలాయను ఇరవైన తిరువెంకటేశు కౌగిట కూడి కురుల సవరించ సిక్కులును పగలాయ ఇరవైన తిరువెంకటేశు కౌగిట కూడి కురుల సవరించు సిక్కులును పగలాయ పగలాయ. ఏమి సేయగవచ్చునే కాలమే త్రోవ ఆమెది దైవగతులటుగాకపోదు అటుగాకపోదు ఆ నువ్వు ఎంత బాగా ఈ కీర్తన పాడావు అన్నదానికి ఆ కీర్తనలో ఉన్న ఒక చరణమే ఉపమానం. అరుదైన పరవశంబను అడవిలో తగిలి పరిమళపు చెమటనది పాలాయను. ఒక అరుదైన పారవస్యం. అందరూ పరవశిస్తారు, ప్రతిదానికి పరవశిస్తారు. ఇంద్రియాలు సంతృప్తి పొందితే పారవస్యం వస్తుంది అని శాస్త్రం. నాకేదో లడ్డూ తినాలని ఉందనుకో, లడ్డూ తీసుకొచ్చి అక్కడ పెడితే నాకు పారవస్యం ఎలా కలుగుతుంది? కలగదు. అది నా చేతిలో పడాలి, నాదవ్వాలి. ఒక పారవస్యం. అక్కడతో అది పూర్తవదు. నేను నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, నా నాలుక మీద అది కొంతసేపు ఉండాలి, దాని మాధుర్యం నేను అనుభవించాలి. ఇంద్రియముల ద్వారా మనసు తృప్తి పొందాలి. పొందితే అదొక పారవస్యం. ఆ లడ్డూ తింటున్నంతసేపు అదొక గొప్ప సంతోషం. ఇవి అందరూ పొందేవే. ఇంద్రియముల ద్వారా కళ్ళతో చూడకూడనివి చూడడం, చూసేవి చూడడం, చెవులతో వినకూడనివి వినడం, వినవలసినవి వినడం, దాని వలన సంతోషం పొందడం, ఇవన్నీ లోకంలో చెయ్యని వాడేవాడు. సమస్త జీవులు చేస్తున్నది పెద్ద గొప్ప కాదు. అరుదైన పారవస్యం ఒకటి ఉంది. అది అరుదైన అండంలో అందరూ పొందేది కాదు సుమా. మరి అందరూ పొందేది కాకపోతే కామము లేనప్పుడు దానికి పారవస్యం ఉండదుగా. ఎందుకని అంటే నాకు ఒక విషయమునందు తీవ్రమైన ఇచ్ఛ ఉందనుకో, అది పొందినప్పుడు నా పారవస్యం హద్దులేనిదై ఉంటుంది. నాకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వినాలని ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు శనివారి వారాలు ఏదో కార్యక్రమం వెళ్ళలేకపోతున్నా. ఓ రోజు ఒళ్ళు మండి వీధిలో తాళం వేసేయి, లైట్లు ఆర్పేయి, టీవీ లోపల గదిలో పెట్టేయి, కూర్చుని చూస్తా అని చెప్పి బయట తాళం వేసి ఎవరైనా వచ్చినా కోటేశ్వరారు లేరనుకుంటారు అని లోపల గదిలో కూర్చుని పెట్టుకుని వింటున్నా. అప్పుడు నా పారవస్యం, అమ్మయ్యా ఇన్నాళ్ళకి చూడగలుగుతున్నాను ఈ కార్యక్రమం అని పరమ సంతోషంతో చూస్తానా చూడనా. కానీ నేను కష్టపడి చూశాను, పారవస్యం ఎక్కువ. హేళగా చూసినా పారవస్యం ఉంటుంది, స్థాయి మారుతుంది. అరుదైన పారవస్యం అంటే ఆ కామమే అరుదు. అసలు అలా పొందుదామన్నవాడు లోకంలో ఉండడు. ఈషా అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. అటువంటి సంకల్పం ఎవడికి కలుగుతుందయా అన్నారు. కామముగా తప్పు, కానీ ఆ కామము శుద్ధి అయిపోతుంది. నాగుపాము విషం నేను పాత్రలో పోసుకు తాగితే ప్రాణానికి ఉపద్రవం. వైద్యుడు శుద్ధి చేస్తే అది ఔషధం. కామముగా ఇంద్రియములకు లౌల్యాన్నిచ్చి ఆ పారవస్యం పునర్జన్మకి హేతు అవుతుంది.
ఆ కామము గురువు వలన శుద్ధత పొంది భగవత్కామంగా మారిపోయిందనుకో, భగవంతుణ్ణి పొందాలన్న కోరికగా మారింది. ఇప్పుడు ఏదైనా తింటున్నాడు, ఈశ్వరుడికి నివేదన చేసి ఆయన ఉచ్ఛిష్టాన్ని తింటున్నానని తింటాడు. ఆయన్ని చూడడంలో సంతోషం, ఆయన మూర్తిని తలుచుకోవడంలో సంతోషం, ఆయన్ని ముట్టుకోవడంలో సంతోషం, ఆయన పాట పాడడంలో సంతోషం, ఆయన గురించి వినడంలో సంతోషం, ఆయన గురించి చెప్పడంలో సంతోషం. ఇది అరుదైన పారవస్యం, అందరికీ లభించేది కాదు సుమా. ఈ అరుదైన పారవస్యాన్ని పొందాలి అని కోరుకున్నావిడ ఎలా ఉందిట, అది ప్రాణం. అసలు అది ఎలా దర్శనం చేశారో ఆవిడ కూర్చున్న భంగిమ చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. ఆవిడ ఇలా కూర్చుందిట, తలొంచుకుని కూర్చుంటే ఆ కుర్రులన్నీ ఇలా పడిపోతే కటిక చీకట్లో చిక్కిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో ఆవిడ అలా ఉందిట. అంటే నల్లటి జుత్తు ఉంది అంటే యవ్వనంలో ఉంటే కదా నల్లటి జుత్తు ఉంటుంది, జుత్తు తెల్లబడిపోతే ఇంకా వృద్ధాప్యం కదా, కామ సంబంధం ఏముంది. భగవంతుణ్ణి సేవించాలన్న కోరిక పుట్టవలసింది, భగవంతుణ్ణి పొందాలన్న తాపత్రయం ఏర్పడవలసింది, దానికి కావలసిన అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి ఇంద్రియములకు ఉండేది ఒంట్లో ఓపికున్నప్పుడు. అంతా అయిపోయిన తరువాత ఏదో దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలి మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. జుత్తు తెల్లబడనప్పుడు ఆయన పట్టుకోవాలి. జుత్తు తెల్లబడిపోయాక, మనసు చంచలమైపోయాక, చింతాగ్రస్తం అయిపోయాక నువ్వేం పట్టుకుంటావు? కాబట్టి ఒంట్లో ఓపికండగా భగవంతుణ్ణి పొందాలనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛ పొంది శుద్ధమైన కామంతో భగవత్కామాన్ని పొందినటువంటి ఒక స్త్రీ అంటే, అక్కడ ఎప్పుడూ ఏదో గోపిక స్త్రీ అంటే కేవల స్త్రీగా తీసుకోకూడదు. జీవులందరూ స్త్రీలు, భగవంతుడు ఒక్కడే పురుషుడు. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం, ఆయన ఒక్కడే పతి, మనందరం సతులం. కదిలి కదిలి మనందరం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన యందు చేరిపోవాలి. ఆయన యందు చేరిపోతుంది స్త్రీకి గతి ఎవరంటే పతి, మనందరికీ గతి ఆయన. ఆయనని పొందిన నాడు అరుదైన పరవశం. జీవితాలకి అది వెళ్ళవలసిన గతి. ఆ గతి తప్పిన నాడు మళ్ళీ పునర్జన్మలు, కోట్ల జన్మలు. ఎంత గొప్ప అద్భుతం అమ్మా, ఎవరు చెప్పగలరు? అసలు ఆ భంగిమ ఏమిటి, ఆయన దర్శనం ఏమిటి, అందులో ఆయన చెప్పే అద్భుతం ఏమిటి? కటిక ఏదో అరణ్యంలా కటిక చీకట్లో గుంపులలా ఉన్నటువంటి ఆ కేశపాశ మండంలో ఆయన వెనక దాచిన రహస్యాలు, ఆ సాధనా సంపత్తి, ఆ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థములు ఎందుకయ్యాయో దాన్ని చెప్పడం ఆ అద్భుతం అన్నమాచార్యుల వారికే చెల్లింది. ఇంత గొప్ప కార్యక్రమంలో నిజంగా రిహార్సల్ లేకుండా అలవోకగా అలా పాడేసి అరుదైన అనుభవాన్ని మాకు అందించిన హరిణి, నీకు శుభాభినందనలు. ధన్యవాదాలు గురుగారు. కాలహరణం చేయొద్దని నేను అన్నందుకు చక్కగా కాలహరణం చేయకుండా మనసులను మాత్రం హరించే విధంగా వెంకటేశ్వర స్వామి కరుణను హరించే విధంగా పాడావు హరిణి, శుభాభినందనలు. జోసెపట్ల గారు చక్కగా చేశారు, సూర్యరాగంలో కృతకృతులయ్యారు, శుభాకాంక్షలు. తెలుగు భాషకు తెలుగు పాటకు జరుగుతున్న పట్టాభిషేకం, ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. కమలాసన సౌభాగ్యము పనికితనంబులు సొబగులు. నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.